ఇతిహాసవాణి ఛానల్ నుంచి కృష్ణుణ్ణి చేరే మార్గం, వినయము మరియు విశ్వాసము. కృష్ణ, ఈ అనంత విశ్వాన్ని, దేవదేవుణ్ణి అర్థం చేసుకోవడం నా వల్ల సాధ్యమవుతుందా? నేను ఒక అల్పమైన అణువును. నా జ్ఞానం, నా అనుభవం చాలా పరిమితం. నువ్వు చెప్పే ఈ ఊహా కల్పనలన్నీ నన్ను అయోమయంలో పడేస్తున్నాయి. అర్జున, భగవంతుని గురించి ఊహాకల్పనలు అన్నీ నిరుపయోగం. అది నీ సమయాన్ని వృధా చెయ్యడం మాత్రమే. అందుకే ఊహలను విరమించుకోమని, వినయం అలవర్చుకోమని నేను ఉపదేశిస్తున్నాను. వినయం ఎలా కలుగుతుంది కృష్ణ? ఈ విశాల విశ్వంతో పోల్చి చూసుకున్నప్పుడు నీ అల్పత్వాన్ని గుర్తించు. న్యూయార్క్ నగరం చాలా పెద్దదిగా కనిపించవచ్చు, కానీ నిజానికి ఈ భూగోళమే అత్యల్పమైన భాగం. ఆ దేశంలో న్యూయార్క్ నగరం ఇంకా చిన్నది. న్యూయార్కులోని వ్యక్తి 1,00,000 మందిలో ఒకడు. ఆ క్షణమే అతను అసలు ఏమాత్రం లెక్కలోకి రాదగినవాడు కాదని తెలుసుకుంటాడు. ఈ అనంత విశ్వంతో నాతో పోల్చి చూసుకున్నప్పుడు నీ అల్పత్వాన్ని గుర్తించి గర్వాన్ని విడిచి వినయం అలవర్చుకో. కానీ కృష్ణ, భగవంతుణ్ణి అర్థం చేసుకోకుండా నేనెలా జీవించగలను? కుపస్థ మండుక వేదాంతంలో పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఒకప్పుడు ఒక నూతిలో ఒక కప్ప ఉండేది. దాని మిత్రుడు అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఒకటి ఉందని చెప్పాడు. కప్ప ఇలా అడిగింది, అట్లాంటిక్ సముద్రం అంటే ఏమిటి? అది ఒక మహా విశాలమైన సముద్రం. ఎంత విశాలమైనది ఏమిటి? ఈ నూతికి రెట్టింపు ఉంటుందా? అబ్బే, అలాగేమీ కాదు, ఇంకా చాలా చాలా పెద్దది. ఇంకా ఎంత పెద్దది? దీనికి 10 రెట్లుంటుందా? ఆ కప్పకు అట్లాంటిక్ మహాసముద్రం లోతు గురించి గాని, వైశాల్యం గురించి గాని అర్థం చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. అలాగే మన సామర్థ్యాలు, అనుభవాలు, కల్పనా శక్తి అన్నీ పరిమితమైనవి. కనుక మనము కూడా ఆ నూతిలోని కప్పల్లాగే ఆలోచించగలం. ఊహా పద్ధతి వృధా, కాలయాపన మాత్రమే అని శ్రీమద్ భాగవతం ఉపదేశిస్తుంది. అయితే ఊహలు వదిలిపెట్టి ఏం చెయ్యాలి కృష్ణ? వినయం కలిగి ఉండి వినమ్రులై నా ఉపదేశాలను వినాలి. శ్రవణం చెయ్యాలే కానీ ఊరికే ఊహించుకోరాదు. భగవంతుని దివ్యనామం వింటే ఎలాంటి శక్తి అతనిని జయించలేదు. కేవలం ప్రేమ ఒక్కటే అతనిని జయింపగలదు. ప్రేమ. అర్జున, నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నేను సేవకునిలా నీ రథసారథి అయ్యాను. నేను బాలుడుగా ఉన్నప్పుడు నా తండ్రి పాదరక్షలను నెత్తిమింద పెట్టుకున్నాను. వాటితో ఆడుకుంటున్నట్లు నటించాను. నేను దేవదేవుణ్ణి. నాకంటే పెద్దవారు ఎవ్వరూ లేరు. కానీ నేను భక్తుణ్ణి తండ్రిగా స్వీకరించి అతని వాత్సల్యం అనుభవించి అతని చేత జయింపబడటానికి అంగీకరిస్తాను. మనం చెయ్యవలసింది ఒక్కటే, దేవదేవుని ఉపదేశాన్ని శ్రద్ధగా వినడమే. కృష్ణ చైతన్యాన్ని అర్థం చేసుకోవటానికి, దేవదేవుణ్ణి ప్రతి నిమిషం గుర్తించడానికి కృష్ణుడు కొన్ని మార్గాలను చూపించాడు. నేను భూమి తాలూకు సువాసనను, అగ్నిలోని వేడిమిని, జీవించే సమస్త ప్రాణులలోని ప్రాణాన్ని, తపస్సులలోని తపస్సును, ప్రకృతి సిద్ధమైన పరిమళాన్ని గ్రహించినప్పుడు భగవంతుడిక్కడ ఉన్నాడు అనిపిస్తుంది. ఒక సహజ సౌందర్యాన్ని చూసినప్పుడు, లేదా అసాధారణము, మహాశక్తిమంతము, అద్భుతము అయిన దానిని కాంచినప్పుడు శ్రీకృష్ణుడిక్కడ ఉన్నాడు అనుకుంటాం. అలాగే చెట్లల్లో కానీ, మొక్కల్లో కానీ, మృగాలలో కానీ, మానవులలో కానీ ఏ విధమైన చైతన్యం కనిపించినా ఆ జీవాత్మ నాయందలి అంశయే అని మనం గ్రహించాలి. నేను సర్వ ప్రాణులకు ఆద్య కారణాన్ని అని, బుద్ధిమంతులలోని బుద్ధినని, శక్తిమంతులలోని శక్తినని తెలుసుకో.
ఈ విధంగా ప్రతిక్షణం మనం భగవంతుణ్ణి చూడవచ్చును. విత్తనం ఏంటి కృష్ణ? అది సనాతనమైంది. ప్రతి ప్రాణి లోపల దాని ఉనికి తాలూకు బీజం ఉంటుంది. శరీరం అనేక మార్పులను పొందుతుంది, కానీ ఆ విత్తనం, ఆ చైతన్య స్ఫులింగం మారదు. ప్రతి వస్తువులోనూ ఉన్న ఆ శాశ్వత బీజం తనేనని నేను చాటుతున్నాను. శ్రీకృష్ణుడు అన్నిటికీ మూలం, కానీ ఆయన అన్నిటికీ అతీతుడు. నేను బలశాలులలోని బలాన్ని. నా బలం కామ రాగాలు లేనిది. ధర్మ నియమాలను ఉల్లంఘించని లైంగిక సుఖాన్ని కూడా నేనే. సత్వగుణంతోనూ రజోగుణంతోనూ తమో గుణంతో కూడిన భావాలన్నీ నా శక్తి చేతనే అభివ్యక్తం అయ్యాయని తెలుసుకో. సత్వగుణం మాత్రమే నేను అని అనుకోవద్దు. కానీ ఉత్పత్తి చేసే ఇంజనీరుకు అది కేవలం విద్యుత్ శక్తే. అతని దృష్టిలో ఉష్ణ విద్యుత్ శక్తి, శీతల విద్యుత్ శక్తి అనే భేదం ఉండదు. ప్రతి ప్రాణి బద్ధజీవి కాబట్టి ద్వంద్వాల వలన బాధలు పడుతున్నాం. కానీ నేను బద్ధుణ్ణి కాను. నాకు ప్రతిదీ సంపూర్ణమే. కృష్ణ చైతన్యం అనేది దేవదేవుణ్ణి మన జీవితంలో ప్రతి నిమిషం గుర్తించడం, ఊహా కల్పనలను విడిచిపెట్టి వినయం అలవర్చుకోవడం, దేవదేవుని ఉపదేశాలను శ్రద్ధగా వినడం. ఇది కృష్ణుణ్ణి చేరే మార్గం. హరే కృష్ణ హరే కృష్ణ. ఈ కథనం నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయం తెలియచేయండి.